హాయ్ అండి. వెల్కమ్ టు దుర్గా దోమతోటి తెలుగు ఛానల్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే తోటకూర పన్నీర్ పలావ్ చేస్తున్నానండి. ఇక్కడ ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను. అలాగే జీడిపప్పులు వేయించుకొని తీసేసుకుంటున్నానండి. అదే నేతిలో నేను పన్నీర్ ముక్కలు కూడా వేస్తున్నాను. వేసి గోల్డెన్ కలర్ లాగా ఇట్లా వచ్చేలాగా చూసారు కదండి, వీడియోలో చూపించినట్టుగా వేగిపోవాలన్నమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తున్నప్పుడు తీసేసి ఆ నేతిలోనే కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. వేసుకుని సాజీరా హోల్ గరం మసాలా వేస్తున్నాను. చూసారు కదండి, అవి అన్నీ కూడా రెండు అట్లా వేస్తున్నాను అనమాట. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ అండి, ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను సన్నగా. ఆనియన్ కూడా వేసేస్తున్నాను. చూసారు కదా, ఒకసారి ఇట్లా ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాము. అవి ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ ఒక మసాలా చేసుకుంటానండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనానండి, అలాగే పచ్చిమిరపకాయలు మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ అనమాట. ఇవన్నీ కూడా గ్రైండింగ్ చేసుకుందాము. గ్రైండింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉల్లిపాయలు చూద్దామండి. ఈ ఉల్లిపాయలు దాంట్లోనే రైస్కి సరిపోను నేను గల్లుప్పు కూడా వేసేసాను. వేసి ఒకసారి ఇట్లా కలిపేసుకున్నానండి. అలాగే హాఫ్ స్పూను నేను పసుపు వేసుకుంటున్నాను. ఆయిల్లో ఫ్రై అయితే పసుపు కలర్ మంచిగా ఉంటుందండి. ఆ తర్వాత టమాటానండి, ఒక పెద్ద టమాటా కట్ చేసి వేసుకున్నాను అనమాట. చూసారు కదండి, ఇవి కూడా ఆయిల్లో చక్కగా మిక్స్ అయిపోవాలి. ఈ మిక్స్ అయిపోయిన తర్వాత మనం గ్రైండింగ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లిపాయ పేస్టు అట్లా ఇవన్నీ గ్రైండింగ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఆయిల్లో వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కొంచెం ఒక సెకండ్ అట్లా మూత పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ ఇట్లా కలుపుకుందామండి. పచ్చివాసన అంతా పోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత తోటకూర అండి శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ తోటకూర కూడా వేసేద్దాం. 3 కట్ల వరకు ఉంటుందండి తోటకూర. ఇది కూడా చూసారు కదండి, తోటకూర కూడా చక్కగా ఫ్రై అయిపోవాలన్నమాట. తోటకూర పచ్చివాసన కూడా పోవాలి. ఆ విధంగా మనం ఫ్రై చేసేసుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకొని అట్లా తీసేసి మళ్ళీ కలుపుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా ఒక సెకండ్ అట్లా మూత పెట్టేశాను. తర్వాత మళ్ళీ చూద్దామండి. చూసారు కదా, కొంచెం వాటర్ వస్తుంది. ఈ వాటర్ కూడా ఇంకిపోవాలన్నమాట. ఈలోపు పలావ్ మసాలా ఒక స్పూన్ వేసానండి. అలాగే హోమ్ మేడ్ గరం మసాలా అండి ఒక హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాను. కొంచెం కొంచెమే వేసుకోవాలండి, ఎక్కువ వేయకూడదు. మనకి తోటకూర పన్నీరు అది ఫ్లేవర్ అనేది మనకి మంచిగా తెలియాలన్నమాట. ఈ మసాలాలు ఎక్కువ వేసేసామనుకోండి, మసాలా ఫ్లేవరే ఎక్కువ తెలుస్తుంది. అందుకని కొంచెం కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా కలిపి మూత పెట్టేసుకొని మళ్ళీ తీసి చూస్తున్నానండి. ఒకసారి ఇలా కలిపేసి 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు పోస్తున్నానండి. రైస్ 1 గ్లాస్ తీసుకున్నాను, 2 గ్లాసులు వాటర్ వేసాను అనమాట. ఇక్కడే సాల్ట్ సరిపోయిందా లేదో కూడా చూసుకొని మళ్ళీ తక్కువ అయితే కనుక వేసుకోండి. అలాగే ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండుతున్నానండి. నిమ్మకాయ హాఫ్ బద్ద అనమాట. పిండేసి ఒకసారి కలుపుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు కూడా వేసేస్తున్నాను. మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పన్నీరు, అవి కూడా వేసేసి ఒకసారి గరిటెతో ఇట్లా కలిపేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఆవిరిపోయిన తర్వాత చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసి ఇదిగోండి సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను. ఇదైతే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట. పెరుగుతో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. తోటకూర ఎవరైనా పిల్లలు ఇష్టంగా తినని వాళ్ళైతే ఇలా ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇష్టంగా కూడా తినేస్తారండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా?